చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందించకపోవడంతో తెలుగుదేశం పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ దుర్గా మృతి చెందడం బాధాకరమని ఎస్ఎన్ శాఖ కొల్లు రవీంద్ర విచారణ వ్యక్తం చేశారు. ఆదివారం శ్రీ దుర్గా సంస్కరణ సభ హాజరై ఆమెకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కుమార్తె ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటూ జిల్లా మహిళా కార్యదర్శిగా సేవలు అందిస్తూ 21వ తారీఖు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరి గాయాలై 22వ తారీఖున ఆవిడ చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పోల నాగరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి నివాళులర్పించడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. మరి పార్టీకి సేవలు అందించడమే కాకుండా ఇవాళ ఇక్కడ చిత్తూరు అపోలో హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇమీడియట్గా ఆ రోజునే హెడ్ ఇంజరీకి డాక్టర్ గారు చూసి స్కాన్ చేసినట్టయితే ఇమీడియట్గా ఎక్కడన్నా హెడ్ ఇంజరీ జరుగుంటే సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే మరి ఆ పాప బతికేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం. చిన్నపిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తల్లి లేని బిడ్డలు అయిపోయారు. మరి తప్పకుండా దీని మీద ప్రభుత్వ పరంగా విచారణ చేయడానికి అన్ని రకాలుగా కూడా మేము కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. మరి కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అపోలో అని చెప్పి ముందు నుంచి కూడా అంటున్నారు. కాబట్టి తప్పకుండా దీని మీద మరి హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్తో కూడా మాట్లాడి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఎక్కడన్నా వాళ్ళ లోపల ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలా కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి షణ్ముఖం గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థిస్తాం.